ఏలూరులో డ్రైనేజీలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు స్థానికులు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని స్వర్ణలత అనే మహిళ వినూత్న నిరసన చేపట్టింది. అధికారుల తీరును నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టింది. ఏలూరు జిల్లాలో అస్తమించిన అధికారులు స్వచ్ఛ భారత్ ఎక్కడ మురికి వాడల మధ్యలోనా అంటూ ఆమె ప్లకార్డులతో ఏలూరు నగరంలో పాదయాత్ర చేపట్టింది. కొద్ది రోజులుగా ఫుట్పాత్ల ఆక్రమణ, డ్రైనేజీల అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు స్వర్ణలత. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణలు గురవుతున్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన స్థలాలు ఆక్యుపై అవుతున్నాయి అని చెప్పి ఒక మహిళ వినూత్న రీతిలో ఈరోజు కలెక్టరేట్కి వచ్చింది. అయితే మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఈ వినూత్న రీతిలో మీరు ఈ బ్యానర్లు పెట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నారు, ఏంటి? నా పేరు స్వర్ణలత, మాది ఏలూరు అండి. ఏలూరులో శానిటేషన్ వర్క్స్ సరిగ్గా జరగడం లేదు. పారిశుద్ధ్య కార్మిక పనులు ఏవైతే ఉంటాయో అవి విఫలమైనవి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీసుల చుట్టూ, అలాగే ఏలూరు కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి అసలు ఏలూరులో ఈ దోమల పెంపకం ఎవరు పెంచుతున్నారు, క్షేత్రస్థాయిలో దోమలు ఏమైనా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చి నేను గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే ఏలూరులో డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్ జరుగుతుందని గమనించాను. డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్ ఎవరైతే షాపు యజమానులు అధికార అండతో, అధికార బలంతో కనీసం కింద డ్రైనేజ్ ఉందనే విషయం కూడా ప్రజలు మర్చిపోయే రీతిలో ఎంక్రోచ్మెంట్లు చేయడం గమనించి దాని పట్ల కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మన హక్కు, మన బాధ్యత అని చెప్పి నేను తీసుకెళ్తే అక్కడ అధికారులు ఇచ్చిన సమాధానాలుకి నేను విస్తుపోయి వాళ్ళు తీసుకున్న యాక్షన్ చూసి వాళ్ళు చూపించే శ్రద్ధను చూడలేక విసిగిపోయి ఈరోజు ఈ నిరసన ప్రదర్శించానండి. ఏలూరు ప్రజలందరికీ కూడా విషయాలు తెలియాలి, అసలు ఏం జరుగుతుంది మన ఏలూరులో అనేది తెలియజేయడం కోసమే ఈ నిరసన ప్రదర్శిస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు వరకు కలెక్టర్ గారిని ఎన్నిసార్లు కలిశారు, అయితే మున్సిపల్ కమిషనర్ని ఎన్నిసార్లు కలిశారు, ఏ సమస్యలు అనేవి మీరు గుర్తించడం జరిగింది? ఏలూరులో ముఖ్యంగా డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్ ఒకటి, శానిటేషన్స్ ప్రోగ్రామ్ ఒకటైతే సరిగ్గా జరగట్లేదండి. మరి స్వచ్ఛ భారత్ స్లోగన్ ఏదైతే ఉందో, స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో అది మా ఏలూరులో పూర్తిగా ఫెయిల్యూర్ అండి. ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా రోడ్ల మీద మురికి కాలువల్లో ఎంత బయటకు వచ్చేసి పొంగుతూ ఉంటాయండి. చిన్న వర్షం వచ్చినా కూడా మా రోడ్లన్నీను మురుగునీరుతో నిండిపోయి ఉంటుంది. మా పిల్లలందరూ ఆ మురుగునీరులో ఆడుకోవాలి, మేము ఇళ్లలోంచి బయటికి కూడా మురుగునీళ్ళల్లో కాళ్ళు పెట్టే రావాలి. సో నేను కమిషనర్ గారికి ఈ విషయమై ఒక 20-30 సార్లు తిరుగుంటానండి. కలెక్టర్ గారిని ఒక 2 సార్లు కలిశాను, 2-3 సార్లు కలిశానండి. కానీ స్పందన మాత్రం జీరో. ఎంక్రోచ్మెంట్ చూపిస్తాం, ఎండోర్స్మెంట్ ఇస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఉండదండి. అదే ఇప్పుడు ఈ ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి అని చెప్పి మీరు గుర్తించారు, ఇక్కడెక్కడ జరిగినాయి అని చెప్పి అధికారులకు ఏమైనా స్పష్టంగా చెప్పారా లేదా? ఏలూరు నగర బొడ్డులో ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలకి నిలయమైన స్థానం ఉందో, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయాలు, ఏదైతే జెడ్పీ కాంప్లెక్స్ రోడ్డు ఉందో ఇక్కడ చైతన్య కాలేజ్ బస్సులు, అలాగే కొన్ని కాలేజ్ విద్యా సంస్థల బస్సులు ఆగడము, పిల్లలు నడుచుకుంటూ వెళ్ళడము, ఆ పిల్లలకి ఫుట్పాత్ లేదండి, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్, అది కూడా నేను కంప్లైంట్ పెట్టాను. ఫుట్పాత్ కింద డ్రైనేజీని కప్పిపుచ్చారండి, ఫుట్పాత్ కింద డ్రైనేజీని కప్పిపుచ్చారు. ఈరోజు పిల్లలు ఏదైతే ఉందో రోడ్డు మీద వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేసుకుంటూ, వాళ్ళ ప్రాణాలని ప్రమాదంలో నెట్టివేసే విధంగా నడవాల్సి వచ్చిన పరిస్థితులు మన జెడ్పీ రోడ్లో జరుగుతుందండి. మరి అధికారులు జేసీ గారు కానీ, కలెక్టర్ కానీ, లేకపోతే ఎస్పీ గారు కానీ, మన జెడ్పీ చైర్మన్లు కానీ అందరూ ఇటే వెళ్తారండి, వాళ్ళ కళ్ళకి ఇవి కనపడవు. అయితే ఈరోజు ఫిర్యాదులు చేయడానికి మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చారు, అయితే ఫిర్యాదు చేశారా లేదా చేయబోతున్నారా? చేస్తే కలెక్టర్ గారు అసలు మీకు ఎటువంటి సమాధానం ఇచ్చారు? ఫిర్యాదులు అయితే చేస్తున్నామండి, ఫిర్యాదుకి చర్య ఎక్కడా అని ప్రతిసారి అడుగుతున్నానండి. కలెక్టరేట్కి ఈరోజు కూడా వెళ్ళాను, జేసీ గారు చెప్పిన సమాధానం ప్రతిసారి నోటీసులు ఇస్తారండి. నేను ఒకటే ప్రశ్న ఏలూరు అధికారులను అడుగుతున్నానండి, నిబంధనలేమో పేద ప్రజలకి, ఉల్లంఘనలేమో అధికారులకిను అలాగే బడాబాబులకా అని అడుగుతున్నానండి. ఎందుకంటే ఫిర్యాదు చేస్తాం, ఎండోర్స్మెంట్ ఇస్తారు, ఎన్ఫోర్స్మెంట్ చూపించరు, చర్యలు ఉండవు. ఇదేనండి ఏలూరు రీతి రివాజు. ఏలూరులో నోటీసులు ఇచ్చుకుంటూ పోతారండి ఎవరికి, బడాబాబులకి. అదే పేదోళ్ళకైతే నోటీసులు కూడా ఉండవండి, రాత్రికి రాత్రి బుల్డోజర్లు, జేసీబీలు వచ్చి కూల్చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఏలూరు నగరంలో ఎంక్రోచ్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసేంత వరకు కూడా నేను ఈ పోరాటం ఆపనని చెప్పి సేవ్ ఏలూరు అనే నినాదంతో నేను ముందుకు వెళ్తానని చెప్పి ఒక మహిళ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.